హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise Lord. Hallelujah. 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 Praise Lord. Hallelujah. 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 దేవుని స్తోత్రం. చెక్. Praise Lord. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉదయకాలం ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసి ఆరాధన ప్రారంభించుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, ఉన్నతమైన ఘనమైన మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాలం నీ పాదాలు పట్టుకుంటున్నాం. ప్రభువా, నీ సన్నిధికి వచ్చే ఈ యొక్క గొప్ప సమయాన్ని, మరొక వారాన్ని మా జీవితాలు ఇచ్చినందుకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. దేవా తండ్రి నాయన, గడిచిన వారాలన్నింటిలో తోడుగున్నావు. ఇదిగో తండ్రి, 3వ మాసం ఆఖరి వారంలో ఉండగా నీ సన్నిధి దీవెనతో మమ్మల్ని నిలబెట్టండి. ప్రభువా, మీరే దర్శించండి, దీవించండి. సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన కార్యాలతో తృప్తిపరచండి. ప్రభువా, దేవా బిడ్డలందరినీ సమకూర్చండి. బాబు, పాటల ద్వారా మహిమ పొందండి. వాక్య పరిచర్లోని ప్రత్యేకమైన సన్నిధి దీవెన మాకు దయచే. ప్రభువా, దేవుని జీవాత్మ నీ పాదాలు పట్టుకుంటున్నాం. ప్రభువా, మీరే మాతో ఉండి నడిపించి మహిమ పొందండి. నీ సన్నిధి ఆశీర్వాదాలు సమృద్ధిగా మాకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభువా, దేవా ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి కుటుంబంపై కనుదృష్టి ఉంచండి. ప్రభువా, దేవా ఏ బిడ్డలు ఏ పరిస్థితులు కలిగి నీ సన్నిధికి వస్తున్నారో వాటన్నిటిలో బిడ్డలు మేలు పొందినట్లుగా మీరు దీవించండి. ప్రభువా, నీ సన్నిధి ఆశీర్వాదం దయచే. ప్రభువా, నీ సిలువ రక్తంతో ముద్రించండి, భద్రపరచండి, ఫలింపచేయ ప్రభువా, ఫలింపచేయ ప్రభువా, ఫలింపచేయ ప్రభువా. నీ ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డను మీరే తృప్తిపరిచి మీరే మహిమ పొందమని సర్వశక్తి గల యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవెస్సయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవెస్సయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవెస్సయ్యా.
పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకున్నా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీవు లేకున్నా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరతనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరతనేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా
మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. సన్నుతించెదను దయాళుడవు నీవేనని, సన్నుతించెదను దయాళుడవు నీవేనని. యెహోవా నీవే దయాళుడువని నిన్ను సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడువని నిన్ను సన్నుతించెదను. సర్వసాక్ష్యములో నన్ను నీవు నడిపి ఆదరించెను పరిశుద్ధాత్ముడా. సర్వసాక్ష్యములో నన్ను నీవు నడిపి ఆదరించెను పరిశుద్ధాత్ముడా. కృపాధారమే నీవేగా శాలేము రాజా నిన్ను సన్మానించెదను. కృపాధారని వేగా శాలేము రాజా నిన్ను సన్మానించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవేనని. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. నీ కనుచూపుల పరిధిలో నన్ను నిలిపి, నీ కనుచూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితివా నీ వాత్సల్యమును. కృపానిధిగా యేసురాజా నిన్ను సన్మానించెదను. కృపానిధిగా నా యేసురాజా నిన్ను సన్మానించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవేనని. యెహోవా నీవే దయాళుడువని నిన్ను సన్నుతించెదను. సన్నుతించెదను దయాళుడువని నిన్ను సన్నుతించెదను. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే ఈ
జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నా, పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నా, నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమణి కొట్టింది ఒకరు, మోము పైన ఊసింది ఒకరు, చెల్లుమణి కొట్టింది ఒకరు, మోము పైన ఊసింది మరి ఒకరు, బంతులాడినారు బాధలు వేసినారు, బంతులాడినారు బాధలలో వేసినారు, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. ఎనుక నుంచి తన్నింది ఒకరు, తన ముందు నిలచింది మరి ఒకరు, ఎనుక నుంచి తన్నింది ఒకరు, తన ముందు నిలచింది మరి ఒకరు, గేలి చేసినారు పరిహాసమాడినారు, గేలి చేసినారు పరిహాసమాడినారు, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర.
అడిగింది ప్రేమ. చేదు దాహాన్ని ఇచ్చింది లోకం, చిరకనిచ్చినారు మరి బరిసెతో గుచ్చారు. చిరకనిచ్చినారు మరి బరిసెతో గుచ్చారు. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. హల్లెలూయా. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగాన మారనిది యేసు ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగాన మారనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం. దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం. దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనుషులు మారినా, మమతలు మారినా, బంధాలు వీడినా, యేసు ప్రేమ మారదు. మనుషులు మారినా, మమతలు మారినా, బంధాలు వీడినా, యేసు ప్రేమ మారదు. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. ఊహకు
ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. జీవితమంతా పోరాటం, ఏదో తెలియని ఆరాటం, నిత్యం ప్రేమకు వెతకడం, దొరకకపోతే సంకటం. జీవితమంతా పోరాటం, ఏదో తెలియని ఆరాటం, నిత్యం ప్రేమకు వెతకడం, దొరకకపోతే సంకటం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం. యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికే సార్థకం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం. యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికే సార్థకం. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగాన మారనిది యేసు ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగాన మారనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథంలోంచి 136వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండు. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండు. ఆయన ఒక్కడే మహశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన కృప నిరంతరముండు. ఆయన భూమిని నేల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరముండు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరముండు. పగటి నేలటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరముండు. రాత్రి నేలటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరముండు. ఐగుప్తు దేశపు తొలిచూర్లను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండు. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరముండు. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండు. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండు. ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటిపోచేసెను. ఆయన కృప నిరంతరముండు. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరముండు. అరణ్య మార్గమును ఆయన తన ప్రజలను తోడుకుని వచ్చెను. ఆయన కృప నిరంతరముండు. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండు. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండు. అమోఘుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండు. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన కృప ఆయన నిరంతరముండు. వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప తన నిరంతరముండు. సేవకుడైన ఇశ్రాయేలునకు దాన్ని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండు. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప
కృప మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను. ఆయన కృప సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరం ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఆయన కృప నిరంతరమును. ఆమేన్. ఆమేన్. ఉదయకాల సమయాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. ప్రత్యేకించి గడిచిన వారం రోజులుగా దేవుడు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిద్దాం. ప్రక్కన ఉన్న వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రక్కన ఉన్న వారికి వందనాలు చెప్పండి, పలకరిద్దాం. దేవుడు గడిచిన వారం రోజుల్లో చేసిన కార్యాలను మీ తోటి వారికి చెప్పి దేవుని నామాన్ని మహింపరుద్దాం. లోపల ఉండాలి ఆరాధన. అందరూ దేవుని స్తుతిద్దాం. దేవుడు తన కృపలో మనలను మన కుటుంబాలను సంఘమును ఈ రీతిగా భద్రపరుస్తూ నడిపిస్తున్న విధానం బట్టి దేవుని స్తుతిద్దాం. ఉదయకాలం అందు దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు తెలియచేద్దాం. అందరూ మనసారా దేవుని స్తుతిద్దాం. దేవుడు నిన్ను కాపాడి తన కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి అందరూ కూడా మనసారా దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు తెలియచేద్దాం. అందరూ దేవుని స్తుతిద్దాం. అయా మీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. దేవా మీ దయను బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. నీ కాపుదలను బట్టి కృతజ్ఞత స్తోత్రాలయ్యా. మా జీవితాన్ని ఎంతగానో ప్రేమించిన గొప్ప దేవుడా మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నమ్మదగిన దేవుడా మీకే స్తోత్రాలు ప్రభువా. ఉన్నతమైన నీ కార్యాలు బట్టి మీకే స్తుతులు స్తోత్రం 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 స్తోత్రం. అందరూ దేవుని స్తుతిద్దాం. అందరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేద్దాం. ఉదయకాలంలో ఈ రీతిగా ఆయన ఆరాధించే ఒక ఉన్నతమైన సమయాన్ని దేవుడు తన కృపలో నీకు నాకు అనుగ్రహించారు కాబట్టి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తుతిద్దాం. అయా మీకే కృతజ్ఞత స్తోత్రాలు. నీ కృపలో భద్రపరచుచున్నవాడా మీకే స్తోత్రాలు. కాపాడుచున్న దేవా నీకే స్తోత్రాలు. పోషించుచున్నవాడా మీకే కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. మా జీవిత యాత్రలో మాతో ఉన్న దేవా మీకే స్తోత్రాలు ప్రభువా. నీ కార్యాలతో తృప్తిపరచండియా. మీ సన్నిధి దీవెన ఆశీర్వాదాలు మాకు తోడు దయచే ప్రభువా. దేవా మీ సన్నిధి దయచేయండి, మీ సన్నిధి దయచేయి, మీ సన్నిధి దయచేయి, మీ సన్నిధి దయచే ప్రభు. అందరూ దేవుని స్తుతిద్దాం. అందరూ మనసారా దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు తెలియచేద్దాం. ఆయన నిన్ను నీ కుటుంబాన్ని తన కృపలో భద్రపరుస్తూ తన కృపలో ఆయన చేసిన ప్రతి మేలును బట్టి కూడా దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు తెలియచేద్దాం. దేవుని నామానికి కృతజ్ఞతా స్తుతులు తెలియచేద్దాం. దేవుని స్తుతిద్దాం. అయా మీకే స్తోత్రాలు. మనసారా దేవుని స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవానికే స్తోత్రాలు 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 స్తోత్రం స్తోత్రం. ఘనమైన దేవుడా మీకే స్తోత్రాలు ప్రభువా. నీ కృప దయచే నాయన, మీ సన్నిధి దయచే ప్రభా. ఉదయకాలాన్ని బట్టి మీకు స్తోత్రాలు నా తండ్రి. దేవా మీ రక్తంతో ముద్రించండి దర్శించిన ఆయన నీ ఆశీర్వాద హస్తాన్ని తోడు దయచే ప్రభువా. అందరూ దేవుని స్తుతిస్తాం. అందరూ దేవుని స్తుతిస్తూ ఆరాధన నీకేనయ్యా అన్న పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. ఆరాధనా నీకేనయ్యా అనునిత్యము నే చేసేదా. ఆరాధనా నీకేనయ్యా అనునిత్యము నే చేసేదా. కృపా కనికరము గల దేవా మహిమ గల మహారాజా. కృపా కనికరము గల దేవా
ధన్యునిగా నన్ను చేసినది నీవే కదా. తరతరములకు ధన్యునిగా నన్ను చేసినది నీవే కదా. కృపా కనికరము గల దేవా, మహిమ గల మహారాజా, మితిలేని కనికరమే నన్ను బ్రతికించినది, మించిన కృపతో సంతృప్తి పరచినది. మితిలేని కనికరమే నన్ను బ్రతికించినది, మించిన కృపతో సంతృప్తి పరచినది. కనికరా పూర్ణుడా యేసయ్యా స్తోత్రము. కనికరా పూర్ణుడా యేసయ్యా స్తోత్రము. ఆరాధనా నీకేనయ్యా అనునిత్యము నే చేసేదా. ఆరాధనా నీకేనయ్యా అనునిత్యము నే చేసేదా. కృపా కనికరము గల దేవా, మహిమ గల మహారాజా, నీ గొప్ప కనికరమే నన్ను వెలిగించినది, నీ సముఖములో నన్ను నిలిపినది. నీ గొప్ప కనికరమే నన్ను వెలిగించినది, నీ సముఖములో నన్ను నిలిపినది. కృపా సత్య సంపూర్ణుడా యేసయ్యా స్తోత్రము. కృపా సత్య సంపూర్ణుడా యేసయ్యా స్తోత్రము. ఆరాధనా నీకేనయ్యా అనునిత్యము నే చేసేదా. ఆరాధనా నీకేనయ్యా అనునిత్యము నే చేసేదా. కృపా కనికరము గల దేవా, మహిమ గల మహారాజా, కృపా కనికరము గల దేవా, మహిమ గల మహారాజా. విశేష కనికరమే విలువను ఇచ్చినది, వాడబారని స్వాస్యం వాగ్దానమిచ్చినది. విశేష కనికరమే విలువను ఇచ్చినది, వాడబారని స్వాస్యం వాగ్దానమిచ్చినది. వాత్సల్య సంపూర్ణుడా యేసయ్యా స్తోత్రము. వాత్సల్య సంపూర్ణుడా యేసయ్యా స్తోత్రము. ఆరాధనా నీకేనయ్యా అనునిత్యము చేసేదా. ఆరాధనా నీకేనయ్యా అనునిత్యము నే చేసేదా. కనికరము గల దేవా, మహిమ
దేవా మహామహిమగల మహారాజా తరతరములకు ధన్యునిగా నన్ను చేసినది నీవే కదా తరతరములకు ధన్యునిగా నన్ను చేసినది నీవే కదా ఆరాధన నీకేనయ్యా అందరూ పాడదాం అనునిత్యము నే చేసేదా ఆరాధన నీకేనయ్యా అనునిత్యము నే చేసేదా ఆరాధన నీకేనయ్యా అనునిత్యము నే చేసేదా ఆరాధన నీకేనయ్యా అనునిత్యము నే చేసేదా అనునిత్యము నే చేసేదా అనునిత్యము నే చేసేదా అందరూ దేవుని స్తుతిద్దాం. దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు తెలియచేద్దాం. అందరూ మనసారా దేవుని స్తుతిద్దాం. కొద్ది నిమిషాల సమయాన్ని తీసుకుని గడిచిన వారం దినములలో దేవుడు నీ జీవితాల్లో చేసిన ప్రతి కార్యమును బట్టి మనసారా కృతజ్ఞత కలిగి ఆయన స్తుతిద్దాం. ఆయన దయ వలన ఒక వారం అంతా తన కృపలో భద్రపరిచారు. అందుబట్టి దేవుని స్తుతిద్దాం. ఒక వారం కాలంలో నిన్ను ఎన్నో రీతిలుగా దేవుడు పోషిస్తూ వచ్చాడు, నడిపిస్తూ వచ్చాడు, సంరక్షిస్తూ వచ్చాడు. ఇదిగో అనేక రీతిలుగా నీ జీవితాన్ని దీవిస్తూ వచ్చాడు. దేవుని యొక్క ఉన్నతమైన కార్యములను బట్టి నిశ్చయముగా మనం దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. ఉదయకాలం అందరం మనసారా దేవుని స్తుతిద్దామా? దేవా మీకే కృతజ్ఞత స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవా నీ పాద సన్నిధికి వచ్చే ఉన్నతమైన సమయాన్ని మా జీవితాలు ఇచ్చావు ప్రభా, నీకు స్తుతులు ప్రభా. మా జీవిత యాత్రలో ప్రతి విషయంలో మీరు తోడుకున్నారు దేవా. మాలో ఎన్నో లోపములు, ఎన్నో అవిధేయతలు ఉన్నప్పటికీ దేవా తండ్రి మా యొక్క క్రియలను బట్టి మమ్మల్ని త్రోసివేయలేదు. కానీ నీ కృపలో నా తండ్రి నీ సన్నిధికి వచ్చినప్పుడు మమ్మల్ని క్షమిస్తూ అంగీకరిస్తున్న వాడానికి స్తోత్రాలు ప్రభా. నీ కృపలో నన్ను జ్ఞాపం చేసుకున్నావు, నీకు స్తోత్రాలు దేవా. నీ కృపలో నాకు తోడుకున్నావు, నీకు స్తోత్రాలు. నా కుటుంబాన్ని తోడుకున్నావు, నీకు స్తోత్రాలు. నా పనిలో తోడుకున్నావు దేవా, నీకు స్తోత్రాలు. అంతా దేవుని స్తుతిద్దాం. వ్యక్తిగతంగా ఎవరికి వారే దేవుని స్తుతిద్దాము మనసారా. దేవుడు ఏ రకంగా నీ జీవితంలో తోడుకున్నారో ఆయన తోడును గుర్తించినట్లయితే నిశ్చయముగా మనసారా దేవుని స్తుతిస్తాం. ఆయన ఏ రకంగా నీ జీవితంలో తోడుగుండి నడిపిస్తున్నాడు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తున్నాడు, మేలు చేస్తున్నాడు. ఎన్నో కార్యములతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తున్నప్పుడు ఆ ప్రతి కార్యమును బట్టి కూడా మనం దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. ఈ ఉదయకాలం మనసారా దేవుని స్తుతిద్దాం. అందరూ కూడా దేవుని స్తుతిద్దాం. అయా మీకే కృతజ్ఞత స్తోత్రాలు కృతజ్ఞత స్తోత్రాలు 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 స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఉన్నతమైన భాగ్యమును బట్టి స్తోత్రాలు ప్రభా. మరొక అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నా జీవిత యాత్రలో అనేకమైన విషయాల్లో ప్రభా ప్రతి పరిస్థితికి చాలని దేవుడిగా ఉన్నావు ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు. మేమైతే బలహీనము, చేతగాని వారం ప్రభా. మీరు సర్వశక్తి గల దేవుడవు ప్రభా. నీ శక్తితో బలపరచుచు నడిపించుచున్న దేవుడవు, నీ కృపలో జ్ఞాపం చేసుకున్న దేవుడవు దేవా. నీ బిడ్డల ఎడల ప్రతి ఒక్కరి ఎడల ఉన్నతమైన తలంపులు కలిగిన గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డను దీవించువాడా నీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని దర్శించుచున్నవాడా నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డ జీవితంలో ఉన్న పరిస్థితులను ఎరిగినవాడా మీకు స్తోత్రాలు ప్రభా. మేలు చేయవాడా మీకే స్తోత్రాలు ప్రభా. నీ కృపా కనికరాలు బట్టి మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. కేవలం మీ దయ ప్రభా, కేవలం మీ దయ నాయన. మీకే కృతజ్ఞత స్తోత్రాలు 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 దేవా. మహిమ మీకే, ఘనత మీకే, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాలం మందు నీ పాద సన్నిధిలో చేరి మీ నామమును స్తుతించి మీ నామమును ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి స్తోత్రాలు దేవా. నీ కృపలో ప్రతి బిడ్డను దర్శించు నాయన. ప్రతి బిడ్డ నీ సన్నిధిలో నిలిచిన తండ్రి
వారి హృదయాంతరంగంలోంచి కృతజ్ఞత కలిగి మీరు చేసిన కార్యములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉండగా దేవా తండ్రి, ఆ కృతజ్ఞతాస్తుతులను మీరు ఆగ్రాణించండి ప్రభు. విశేషమైన నీ కృపతో ఆవరించండి, బలపరచండి. నీ సన్నిధి దేవుని ఆశీర్వాదాలతో నీ బిడ్డలు నిలబెట్టండి ప్రభు. దేవుని జీవాత్మ నీ కార్యాలతో తృప్తిపరచను ఆయన. నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నీ కృపలో వర్ధిల్లినట్లుగా మీరు సహాయం దయచేయండి. దర్శించయా, ఓ కృప దయచే ప్రభు. ఆత్మదేవుడా నీ సన్నిధితోటి ఉన్నాయన మా జీవితంలో మా ప్రయాస వ్యర్థమున తండ్రి. నీ కృప గొప్పది, నీ సమకూర్పు గొప్పది ప్రభు. ఉన్నతమైన నీ సమకూర్పు కొరకు నీ సన్నిధిలో కనిపెడుతున్నాం ప్రభు. ఉదయకాలం దర్శించు నాయన. నీ కృప మాకు తోడు దయచేయండి. నీ కార్యాలతో తృప్తిపరచండి. పరిశుద్ధాత్మదేవుడా మీకు స్తోత్రాలు. బలమైన నీ కృపతో, బలమైన నీ కార్యములతో ప్రభు మమ్మల్ని తృప్తిపరచండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మీరే మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోండి. ఉదయకాలమందు ప్రభు నీ బిడ్డల యొక్క స్తుతుల ద్వారా మీరు మహిమ పొందారు ప్రభు. దేవా ప్రతి బిడ్డను దర్శించను ఆయన. వస్తున్న బిడ్డలను కూడా నీ కనుదృష్టి ఉంచండి ప్రభు. ప్రతి బిడ్డను కూడా మీరు ఆకర్షించను ఆయన. నీ కృపలో వర్ధిల్ల చేయండి. తరము వెంబడి తరము దేవా నీ కృపలో వర్ధిల్లాలి ప్రభు. రాకడ పర్యంతము ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబము కూడా నీలో ఉండాలి ప్రభు. నీ సన్నిధి ఇచ్చే ప్రభు. విశేషమైన నీ కృపతో మమ్మల్ని నిలబెట్టి నడిపించండి. ఉదయకాలం మంది నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. జీవవాక్య ధ్యానమును మీరు మా కొరకు ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సర్వశక్తి గల యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన మరొక వారాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రత్యేకించి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? దేవుడు తన కృపలో మన జీవితాల్లో భద్రపరిచి నడిపిస్తున్న దాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గడిచిన వారంలో లేనైనప్పటికీ మరొక వారానికి తిరిగి సమకూర్చిన దేవుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాలం వాక్య ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలోంచి యెషయా గ్రంథము 37వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 30వ వచనం నుంచి, యెషయా గ్రంథము 37వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకిదే సూచన యొగును. ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలమును అనుభవించుదురు. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హిజ్కియా నీకిదే సూచన ఎగును. ఈ సంవత్సరమందు దాని అంతటా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కొయ్యుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు. యూదా వంశములో శేషించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథం అనేది ప్రవక్త అయినటువంటి యెషయా రాయించినటువంటి విలువైనటువంటి ప్రవచన వాకులు.
ప్రత్యేకించి హిజ్కియా కాలంలో యెషయా అనేటువంటి ప్రవక్త యోధాను గూర్చి, అలాగే అదే సమయంలో యెరూషలేమును గూర్చినటువంటి ప్రవచన వాక్కులను యెషయా తెలియజేస్తున్నాడు. అయితే ఈ యెషయా గ్రంథం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేలీలు లేదా దేవుని బిడ్డలైనటువంటి వారి పరిస్థితి ఎలా ఉందంటే, వారు దేవుని నుంచి దూరంగా పోయిన స్థితిలో ఉన్నప్పుడు వారు దేవుని యొక్క భయంకరమైనటువంటి ఉగ్రతలో ఉన్నారు. ఇంకా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు నేల మట్టం వరకు నరకబడిన స్థితిలో ఉన్నారండి. అయితే అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారితో దేవుడైన యెహోవా ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, మీరు ఏమవుతారంట, మొదటి సంవత్సరంలో దాని అంతటా అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరంలో దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజిస్తారు, మూడవ సంవత్సరంలో విత్తనము వేసి మేలు విత్తి చేలు కోస్తారు, అలాగే ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలాలను అనుభవిస్తారు అని దేవుడైన యెహోవా ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. యోధా వంశస్థుల గురించి అంటున్నాడు కదా, యోధా వంశంలో కొనిన శేషము ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించెదరు. దేని బిడ్డలారా, ఇక్కడ విలువైనటువంటి మాట ఏంటంటే, దేవుడు వారితో మాట్లాడుతూ చెబుతున్న విలువైన మాట, మీరు తిరిగి ఫలిస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఫలించడం అనేది దేని మీద ఆధారపడింది? ఫలించాలి అనేది ప్రతి ఒక్కరూ ఆశపడేది. ప్రతి ఒక్కరి జీవితంలో ఫలాలు అనేది అవసరం. అయితే ఫలము అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ఇక్కడ రాయబడిన భావాన్ని మీకు అర్థం చేసుకుందాం. శేషించిన యోధా వంశములో తప్పించుకున్న శేషము ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించెదరు. మన జీవితంలో ఫలించడం అనేది దేని మీద ఆధారపడింది అంటే, ఎంతగా వేరు తన్నుతామో, ఎంతగా వేరు పారిన జీవితాన్ని కలిగి ఉంటామో అంతగా మనం ఎదిగి ఫలిస్తాం. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు అనేది ఎలా, తర్వాత ఆ వేర్లు ఎంతగా అయితే వేరు పారుతాయో అంతగా అది పైకి ఎదుగుతూ ఉంటుంది. ఎంత లోతుగా అయితే వేరు పారుతుందో ఆ వేరు పారినది కొలది కూడా ఏమవుతుందంటే అది ఎదిగి అభివృద్ధి చెంది ఫలించేదిగా ఉంటుంది. అందుకే ఇక్కడ దేవుడైన యెహోవా యెషయా ద్వారా ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైన ప్రవచన వాక్యం ఏంటంటే, యోధా వంశములో తప్పించుకున్న శేషము ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలింతరు. ఏమవుతారంటండి, వారు క్రిందికి వేరు తన్ని పైకి ఎదిగి ఫలిస్తారు. హల్లెలూయా. ఇదే భావాన్ని యేసుప్రభు వారు యోహాను సువార్తలో శిష్యులతో మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. అందరూ కూడా తీన్ బైబిల్ దయచేసి. 15వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుదామా? చదువుదాం. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఆమేన్. యేసుప్రభు వారు శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు బహుగా ఫలించాలి. దేవుని బిడ్డలారా, మనము బహుగా ఫలించడం ద్వారా దేవునికి మహిమ అండి. హల్లెలూయా. అయితే ఫలించడం అనేది దేవునికి మహిమ. ఫలించాలి అంటే అది మనలోనే ఉంది. ఒక విత్తనం విత్తాం చూడండి, ఒక గుప్పుడు విత్తనాలు తీసుకోండి, ఒక 4 గుప్పులు విత్తనాలు తీసుకోండి. 4 గుప్పులు విత్తనాలు 4 రకాలైన పొలాల్లో వాటిని నాటినట్లయితే ఫలాలు 4 రకాలుగా ఉంటాయండి. దానికి ఉదాహరణ యేసుప్రభు వారు చెప్పినటువంటి విత్తువాని ఉపమానం. యేసుప్రభు వారు చెప్తున్నారు కదా, విత్తవాడు విత్తనాలు విత్తడానికి వెళ్ళాడు. అలా విత్తినప్పుడు, అలా చల్లినప్పుడు కొన్నేమో త్రోవ పక్కన పడి, కొన్నేమో రాతి నేలలో పడి, మరికొన్ని ముళ్ళ తుప్పుల్లో పడి, మరికొన్నేమో మంచి నేలలో పడి. చూడండి, ఇక్కడ విత్తనాలు ఒకటే, విత్తబడినటువంటి వాక్యము అనేది ఒకటే. ఏది ఇక్కడ విత్తబడినటువంటి విత్తువాడు తీసుకెళ్ళినటువంటి విత్తనాలన్నీ కూడా ఒకే రకం. అయితే ఆ విత్తినటువంటి విత్తనాల్లో కొన్నేమో త్రోవ పక్కన పడి, కొన్నేమో
రాతి నేలలో, కొన్ని ఏమో ముళ్ళ తుప్పల్లో, కొన్ని మంచి నేలలో పడినాయి. ఈ 4 చోట్ల పడినటువంటి విత్తనాల్లో బాగా ఫలించే విత్తనాలు ఏవంటే మంచి నేలలో పడినటువంటి విత్తనాలు. అయితే త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏమవుతాయి అంటే అపవాది వచ్చి ఎత్తుకుపోతాడు. త్రోవ పక్కన పడిన స్థలం అనేది ఎలాంటిదంటే అది తొక్కబడి గట్టిగా ఉన్నటువంటి నేల. విత్తనాలు వేరుపారటం కానీ భూమిలోకి చొచ్చుకుపోవడానికి కానీ ఏమాత్రం అవకాశం ఉండదు. కాబట్టి అపవాది ఆ విత్తనాలను అనగా పక్షులు చెత్తుకుపోతాయి. అనగా అలాంటి హృదయాన్ని కలిగిన వారు వాక్యాన్ని వెంటనే మర్చిపోతారండి. వారికి వాక్యం గుర్తుండదు. ఎవరైనా ఒకవేళ నాకు వాక్యం గుర్తుండదు అన్నారంటే అర్థం ఏంటంటే మీ హృదయము, మీ మనసు ఎలా ఉందంటే త్రోవ పక్క లాంటి మనసు లాంటిదని అర్థం చేసుకోండి. నాకు వాక్యం గుర్తులేదు అంటే చాలు, ఏం అవసరం లేదు, ఎవరేమనేది లేదు. మీ మనసు, మీ హృదయం ఎలా ఉందంటే త్రోవ పక్కన వాళ్ళలాగా ఉన్నారు. ఒకవేళ మొక్కలైతే బాగానే వస్తున్నాయి, వాక్యం వింటున్నారు, వాక్యం ప్రకారం బాగానే జీవిస్తున్నారు, కానీ మరలా పడిపోతున్నారు అనుకోండి, మీ హృదయంలో ఏమున్నాయంటే రాళ్ళు ఉన్నాయి. ఎందుకంటే రాళ్ళు కలిగినటువంటి స్థలంలో విత్తనాలు పడి కొంచెం వేరు పారుతాయి. లోతుగా వేరుపడటానికి అవకాశం లేకపోవటం వలన అవి ఏమవుతాయంటే సూర్యరశ్మికి అవి కాలి ఎండిపోతాయి, మాడిపోతాయి. అనగా రాతి నేలలో పడినటువంటి విత్తనాలు త్వరగా ఎండిపోతాయి. అంటే వాక్యం విన్నాం, వాక్యం మనలో మొలకెత్తింది కానీ ఎదుగుదల లేదు, ఫలాలు లేవంటే కారణం ఏంటంటే రాతి నేల అంటే రాళ్ళు కలిగినటువంటి హృదయాన్ని కలిగిన వారుగా ఉన్నప్పుడు మన హృదయంలో దేవుని వాక్యం ఫలించుతుంది. మూడవది ఉంది, ఇది ముళ్ళ తుప్పలు. ఈ ముళ్ళ తుప్పల పరిస్థితి ఏంటంటే ఈ భూమిలో విత్తనాలు చల్లాం, మొక్కలు మొలిసినాయి, వాటితో పాటు పిచ్చి మొక్కలు కూడా మొలుస్తాయి. ఆ యొక్క పిచ్చి మొక్కలు ఏం చేస్తూ ఉంటాయంటే కలుపు మొక్కలు ఈ మొక్కలను అణిచివేస్తూ ఎదగకుండా చేస్తాయండి. కావాలంటే ఎక్కడైనా చూడండి, పొలంలో విత్తేటప్పుడు అప్పుడే పంట కోసిన పొలం అయినప్పటికీ వెంటనే వేశారు కానీ ఆ పొలాన్ని మెత్తగా దున్నుతారని, ఆ పొలాన్ని సిద్ధపరుస్తారు. పొలాన్ని ఎంతగా అయితే సిద్ధపరుస్తారో అంతగా ఆ పొలము ఫలించడానికి, మొక్కలు బాగా మొలవడానికి, పెరగడానికి సహాయపడుతుంది. ఈ ముళ్ళ తుప్పలు ఏమవుతాయంటే ఈ మొక్కలన్నీ కూడా, పిచ్చి మొక్కలు ఏం చేస్తాయంటే దేవుని యొక్క వాక్యం అనే దాన్ని అణిచివేస్తుండే. యేసుప్రభువు వారు చెప్పారు కదా, ఐహిక విచారం అంటే చెప్పాలి. ఐహిక విచారం అంటే ఏంటంటే లోకపరమైనటువంటి ఆశలు, వరల్డ్లీ ప్లెషర్స్, లోక సంబంధమైన ఆశలు, ఇవన్నీ ఏం చేస్తాయంటే దేవుని యొక్క వాక్యం అనేది మనలో ఫలించకుండా చేస్తాయండి. దేవుని బిడ్డలారా, ఈ భావాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీలో దేవుని యొక్క వాక్యం మొలకెత్తుతుంది కానీ, మొక్క అయింది కానీ అది ఫలించట్లేదు అంటే అర్థం ఏంటంటే ఒకే ఒక కారణము, మీ మనసు ఎలా ఉందంటే దేవుని యొక్క వాక్యం అనే మొక్కలు ఉన్నాయి, దాంతోపాటు సమానంగా లోక సంబంధమైనటువంటి ఆశలు, ఐహిక విచారాలు మీలో మీరు కలిగి ఉండటం వల్ల ఏమవుతాయంటే ఈ మొక్కలు దేవుని యొక్క వాక్యాన్ని ఎదగకుండా, ఫలించకుండా అణిచివేస్తూ ఉంటాయి. 4వ నేల ఉంది, అది మంచి నేల. మంచి నేల ఎందుకైంది అంటే ఆ నేలలో ఉన్నటువంటి రాళ్ళు తీసివేయబడినాయి. ఆ నేల గట్టిది, ఒకప్పుడు అది గట్టిదనం దున్నబడింది, అందులో ఉన్నటువంటి ముళ్ళ తుప్పులు తొలగించబడినాయి. ఎప్పుడైతే అది ఒక మంచి నేలగా మార్చబడిందో ఆ నేల ఏమవుతుందంటే ఫలించడం మొదలు పెడుతుందండి. హల్లెలూయా. దేని బిడ్డలా చూడండి, ఇక్కడ 4 రకాలైన నేలలను గురించి యేసుప్రభువు వారు చెప్పారు. మనం అందరం కూడా ఈ 4 పొలాల్లో ఏదో ఒక పొలం మంది. మీ అందరి హృదయాలు, ఇక్కడ ఉన్న వారిలో మీ హృదయం ఏదనేది మీకే తెలియాలి. అది రాళ్ళు తుప్పలా, అదే రాళ్ళ, ముళ్ళ తుప్పలా, మంచి నేల, లేకపోతే వాక్యం విని మర్చిపోయే స్థితి. ఈ 4 ఏదైతే ఉందో ఈ 4 చెప్పగలిగే మాట ఏంటంటే మంచి మనసు కలిగి, మంచి హృదయాన్ని కలిగి. మంచి హృదయం అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? ఎవరిది మంచి హృదయం కాదు. పొలాలు ఏవి కూడా మంచివి కాదండి. వాస్తవానికి పొలం అనేది ఎలా ఉంటుందంటే రకరకాలుగా ఉంటాయి. ఒక పొలము మంచి పొలం అని ఎప్పుడు అంటామంటే దాన్ని దున్ని, మెత్తగా దున్ని, అందులో ఉన్న రాళ్ళు, ముళ్ళ తుప్పలు, కలుపు మొక్కలు
అన్నీ కూడా తీసివేసినప్పుడు అది ఒక మంచి నేలగా సిద్ధపరచబడుతుంది. రైతు చేసే పని ఏంటంటే ఎప్పుడు కూడా పొలాన్ని సిద్ధపరచకుండా విత్తనాలు వేయడు. ఏం చేయడండి? విత్తనాలను సిద్ధపరచకుండా పొలాన్ని సిద్ధపరచకుండా విత్తనాలు చల్లడండి. విత్తనాలు వేయడానికంటే ముందు చేసే పని ఏంటంటే ఆయన పొలాన్ని ఎంతో సమయాన్ని వెచ్చించి సిద్ధపరుస్తాడు. మీరు ఎవరికైనా వ్యవసాయం తెలిస్తే మంచిది, తెలియదు అనుకోండి, వేసవకాలంలో ఒక వారం రోజుల పాటు వేసవకాలం అయిపోతున్నప్పుడు మీ బంధువుల ఇళ్ళకి వెళ్ళరండి. అది ఎప్పుడంటే మే నెల ఆఖరిలో వెళ్ళండి. ఎందుకంటే జూన్ వచ్చేసరికల్లా పొలాలు దున్నుతూ ఉంటారు. ఎక్కడ చూసినా ఏం కనబడుతుంది అంటే బస్సులు వెళ్తుంటే ట్రాక్టర్లతో పొలాన్ని దున్నుతూ ఉంటారు, వెనకాల కాకులు వెళ్తూ ఉంటాయి. అవునా కాదండి? ఇందులో దున్నుకుంటూ వెళ్తున్నప్పుడు ఆఖరికి వెళ్ళినాక చాలా చెత్త వస్తుంది. మళ్ళీ తర్వాత రైతు మరలా 2-3 సార్లు దున్నుతారండి పొలాన్ని. ఎందుకంటే భూమిని రైతు సిద్ధపరుస్తున్నాడు. దున్నటం ఎందుకు? డబ్బులు దండగా నీళ్లు పెట్టి విత్తనాలు చదివితే సరిపోద్ది అనుకోవట్లా. ఎందుకంటే విత్తనాలు మొలకెత్తాలి, వేరుపారాలి అంటే భూమి మెత్తలు చేయబడాలి. దేవుని బిడ్డలారా, కఠినమైన హృదయాన్ని కలిగి ఉన్న ముళ్ళ తొప్పులు అనగా ఐహిక విచార లోక సంబంధమైన ఆశలు కలిగినటువంటి వారిలో దేవుని యొక్క వాక్యము ఫలించదు. ఎందుకని? కఠినమైన హృదయం అనేది కఠినపరుచున్నటువంటి స్థితి. ముళ్ళ తొప్పులు లాంటివి ఏంటంటే ఈ లోక సంబంధమైన ఐహిక విచారాలన్నీ కూడా వాక్యాన్ని అణిచివేసి వాక్యానుసారంగా జీవించడం కంటే లోక సంబంధంగా జీవించే విధంగా అవి ఎక్కువగా ప్రేరేపిస్తాయండి. కాబట్టి మనలో వాక్యము ఫలించాలి అంటే నేను చెప్పగలిగే ఒక విలువైన భావం ఒకటే, ఎవరికి వారే వారి హృదయం అనేటువంటి భూమిని చక్కగా సిద్ధపరచుకోవాలని. ఆమేన్. మీ పొలం మీ ఇష్టం. చెప్పండి, ఎవరిష్టం? ఎవరి పొలం వాళ్ళ ఇష్టం, అంతే కదండి. ఒక రైతు అంటాడు ఏమనంటే, పక్కన వాళ్ళ పొలం బాగా పండింది, ఏమనుకుంటాం మన పొలం కూడా పండాలనుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం? అతను ఏం చేస్తాడో చూస్తాం, ఏ మందు కొడతా తెలుసుకుంటాం, అడుగుతాం, అయ్యా ఏ మందు కొట్టావు నాయన, అంతకు ఎలా ఫలించింది నాయన, నా పక్క పొలమే కదా అని చెప్పి అడుగుతాం. ఎందుకనంటే అది రహస్యం. దేవుని బిడ్డలారా, భూమిని సిద్ధపరచడం అనేది ఫలభరితమైనటువంటి ఆ యొక్క పంటకు మూలమైతే మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోవటం, మనలో ఉన్నటువంటి రాతి స్వభావాన్ని తీసివేసుకోవటం, ముళ్ళ తుప్పలు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించకుండా చేసే లోక సంబంధమైనది ఏదైనా కూడా దానిని మనలోంచి తీసివేయటం చాలా అవసరమండి. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ పని చేయకుండా నేను మొలకెత్తాలి, ఫలించాలి అంటే అది మీ వల్ల కాదు, నా వల్ల కూడా కాదండి. ఎవరి వల్ల కాదు? పాస్టర్ వల్ల కూడా కాదు. ఎందుకని? పాస్టర్ అయినా విశ్వాస అయినా ఎవరు చెప్పండి? అందరూ మనుషులు, అందరూ ఇదే హృదయాన్ని కలిగిన వారు. మన హృదయంలో ఏమున్నాయి జాగ్రత్త చూసుకోవాలి. రైతు ఎంత శ్రద్ధ కలిగి మొక్కల్ని, పిచ్చి మొక్కలన్నీ వేరు చేస్తాడంటే మీరు వేసవకాలం వెళ్తే మీకు అర్థమవుతుంది. ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలో అయితే గొబ్బి మండలు మొలుస్తాయి ఎప్పుడు? పొలాల్లో. తర్వాత బంగారపు తీగ మొలుస్తాయి. మినువులకి ఏం పడుతుందంటే బంగారపు తీగ పడుద్ది. బంగారపు తీగ అంటే మెళ్ళేసిన బంగారం కాదండి, అది తీగలుగా ఉండి బంగారం రంగులో పసుపు రంగులో ఉంటుంది. అది పట్టిందంటే ఎలా ఉంటుందంటే కొండ సిలువ ఒక మనిషికి బట్టి చుట్టుకుని మెలేసి చంపేసినట్టుగా ఆ బంగారపు తీగ పట్టిందంటే ఆ పంట మొత్తం ఇంత ముక్క తీసుకెళ్ళి ఆ పొలంలో అలా పడేస్తే చాలా ఆకు మీద అది పాకి పెరిగి చుట్టుకుని తెల్లారేసరికి పాకిపోతూ ఉంటుంది చీడలాగా పొలాన్ని. అప్పుడు ఏం చేసే పని ఏంటంటే ఒక మొక్క కూడా కింద పడకుండా ఆ మొక్కలన్నీ కోసి తీసుకెళ్ళి గట్టు మీద పెట్టి, గొప్ప మంటలు ఉంటాయి అవి కూడా తీసుకెళ్ళి గట్టు మీద పెట్టి ఎండిన తర్వాత వాటికి మంట పెట్టి తగలబెడతారండి. నేను చేసేవాడిని, అంటే నేను కాదు, మా తాతయ్యో మా బాబాయ్ చేస్తున్నప్పుడు వాళ్ళతో పాటు నేను వెళ్ళేవాడిని పొలం. ఎందుకు అంత శ్రద్ధ అంటే ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఆ రోజులు అన్నీ చూసినా కూడా అంత శ్రద్ధ తీసుకోబట్టే పంట పండుతుంది. దేవుని బిడ్డలారా, పంట పండాలి అంటే భూమిని సిద్ధపరచడం చాలా అవసరం. ఇక్కడ రాయబడిన మాట ఈ భావం అర్థం చేసుకోండి. భూమిని సిద్ధపరచిపోతే నాటిన విత్తనం అనేది వేరుపారదు.
ప్రతిరోజు సుమారు ఒక గంటన్నర పైన రోజు ఇంటి ముందు ఎంత స్థలం ఉండేదండి. కట్టకి ఇంతే స్థలం ఉండేది. కట్టకి ఇక్కడి నుంచి అక్కడ దాకా ఇదంతా మొక్కలు పెట్టేవాడిని. అవునామా? ఎస్. పారతో చెక్కేవాడిని, ఈలో చెక్కేవాడిని. చేతులను ఆళ్ళ కట్టేసి గట్టిగా ఇటు చదువుకుంటున్నాడా కూలి పని చేసుకుంటున్నాడటుండే. ఇప్పుడు అది పోయినాయి అనుకోండి, ఇక్కడికి వచ్చినాక పోయినాయి. ఎందుకు? అవి ఫలించాలి, మొక్కలు రావాలి, కూరగాయలు పండాలి. పండించిన కూరగాయలు లేదండి, దొండకాయలు తప్పించి ఇక్కడ పండే తప్పించి అక్కడ పండేయండి పండించాను. ఎందుకంటే మనం పండాలి అంటే వేసిన విత్తనము వేరు పారాలి. ఇక్కడ రాబడిన భావం అదే. యెషయా గ్రంథంలో చదివిన మాట, శేషించినటువంటి వారు ఏమవుతారంట? యెషయా గ్రంథము 37వ అధ్యాయము 31వ వచనంలో, యూదా వంశములో తప్పించుకున్న శేషము ఇంకనో క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలింతురు. ఏమవుతారంట? క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలిస్తారు. కిందకి వేరు తన్నాలంటే భూమి మెత్తగా ఉండాలి, లూజ్గా ఉండాలి. రాళ్ళున్నా కుదరదు, ముళ్ళ తుప్పుల్లో కూడా ఎదగదు. ఎందుకంటే కారణం ఏంటంటే ముళ్ళ తుప్పులు ఏం చేస్తాయంటే ఆ వేర్లు లోపలికి వెళ్ళి ఈ పంట వేర్లు లోపలికి వెళ్లకుండా ఆటంకపరుస్తాయి. అందుకే ముళ్ళ తుప్పల్లో పంట పండదు, ఫలించదు. పైన చూడక్కడ వేరు పారదు, ముళ్ళ తుప్పలు కుదరవు, రాళ్ళు కుదరవు. ఏం చేయాలి ఇప్పుడు? ఆ రాళ్ళను తీసి పారేయాలి, ముళ్ళ తుప్పలను తీసి పారేయాలి, నేలను మెత్తగా సాగు చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి మనం వచ్చేటప్పుడు ఎలా రావాలి, ఏమని ప్రార్థన చేసుకొస్తారు నాకు తెలియదు. కానీ మీరు చేసే ప్రార్థన, చేయవలసిన ప్రార్థన ఏంటయ్యా, నీ సన్నిధికి వెళ్తున్నాను, ఈరోజు నాతో మాట్లాడు, నేను నీ సన్నిధిలో వర్ధిల్లడానికి కావాల్సిన మాటలు నాకు దయచే ప్రభువా, నీవు నాతో మాట్లాడి నన్ను సరిచేయ ప్రభువా, నేను ఆశీర్వదించబడినట్లుగా నాతో మాట్లాడాయి అని చెప్పి దీవించయ్యా. కాదండి, ఇవన్నీ సరైతే ఆటోమేటిక్గా పంట అదే పండుద్ది. దేని బిడ్డలారా, మనం చేయవలసిన పని ఏంటంటే వేరు తన్నుటకు లేదా లోతుగా వేరు పారడానికి కావలసినటువంటి భూమిని, హృదయాన్ని మనం సిద్ధపరచుకోవడం చాలా అవసరమండి. అది లేకపోతే పంట పండుట అనేది అసాధ్యమైనటువంటి పని. యేసు ప్రభువు వారు చెప్తున్నారు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఆమేన్, హల్లెలూయా. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం. భక్తిహీనులు నీతిమంతుల వేరు చిగురుచును. చూసారండి, నీతిమంతుల వేరు చిగురుస్తుంది అంటే అర్థం ఏంటి? నీతిమంతుడు వేరు తన్నుతాడు, చిగురిస్తాడు, వేరు పారుతాడు, ఫలిస్తాడు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 12వ అధ్యాయము ఆ వాక్య భాగం వద్దులేండి. రోమాపత్రిక 11వ అధ్యాయము 16వ వచనం చదవండి. 11:16. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. దేని బిడ్డ చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు చేసిన కార్యాన్ని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. మనం యేసుక్రీస్తు వారితో అంటుకట్టబడ్డాం, ఒలీవ కొమ్మతో అంటుకట్టబడ్డాం. అడవి కొమ్మమైనటువంటి మనము ఒలీవ కొమ్మతో అంటుకట్టబడ్డాం. అప్పుడు ఏమవుతాం? వేరు పరిశుద్ధమైంది అనుకోండి, అప్పుడు ఏమవుతాం? మనము కొమ్మంతా కూడా పరిశుద్ధమైనదిగా అవుతుంది. దేవుని కృప ఏంటంటే ఒక విషయాన్ని గ్రహిద్దాం, ఇది గొప్ప సత్యం.
సువార్తలో ఉన్న కార్యం అది. అదేంటంటే రక్షణ పొందినటువంటి మనం అందరం కూడా ఆశీర్వదించబడిన వారుగా మార్చబడ్డాం. ఎలా మార్చబడ్డాం? ఆశీర్వదించబడ్డాం. దేవుని బిడ్డలారా, రక్షణ పొందావు అంటే నువ్వు ఆశీర్వదించబడిన వాడిగా మార్చబడ్డావు. అంటే అర్థం ఏంటంటే ఆశీర్వదించబడిన స్థితిని దేవుడు నీకు ఇచ్చాడు, ఈ స్థానాన్ని. ఇది గుర్తుంచుకోండి. మారు మనసు పొంది రక్షణ పొందావు అంటే ఎలాంటి స్థితి అంటే నువ్వు పరిశుద్ధపరచబడి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి సంపూర్ణమైన అర్హుడిగా నువ్వు చేర్చబడి అటు స్థితిని దేవుని దయ వల్ల పొందుకున్నావు. అంటే అర్థం ఏంటంటే రక్షణ ద్వారా మనలో ఏం కలిగిందంటే ఒక నూతనమైన కార్యం జరిగింది. అందుకే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో పౌలు రాస్తుంటాడు కదా, కాగా ఎవడైనానో క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఆమేన్. వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేని బిడ్డలు ఏమైంది? యేసు ప్రభు వారి విశ్వాసం ఉంచి నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందగానే నీకు ఇవ్వబడిన స్థితి ఏంటో తెలుసండి? దేవుని బిడ్డ అంటే పరిశుద్ధపరచబడిన స్థితి దేవుడు మనకిచ్చాడు. అర్థం చేసుకుందాం. దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ దేవుడు నీకు ఇచ్చిన స్థితి ఏదంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందడం ద్వారా ఒక పరిశుద్ధ దేవుని బిడ్డగా నువ్వు మార్చబడ్డావు. అయితే ఈ స్థితి మనం పొందుకున్నాం. ఈ స్థితిని కాపాడుకోవడం, ఈ స్థితిని మనం కొనసాగించడం అనేది మన చేతిలో ఉంది. దేవుడు చేసిన పని ఏంటంటే ఆయన మన కొరకు చేసిన శిలువ యాగము ద్వారా మనలో జరిగింది ఏంటంటే మనల్ని తీసుకెళ్ళి ఆయన బిడ్డలుగా ఒక నూతనమైన సృష్టిగా ఆయన మనల్ని నిలబెట్టారు. చాలామంది ఏమంటారంటే నేను రక్షణ పొందాను అంటారు, కానీ రక్షణ పొందిన జీవితాన్ని జీవించరు. నేను దేవుని బిడ్డను అంటారు, దేవుని బిడ్డలాగా వారి జీవితం కనపడదు. జాగ్రత్తగా ఆలకిద్దాం. రక్షణ పొందిన మనకి ఇవ్వబడిన స్థితి ఏంటి తెలుసండి? అర్థం చేసుకోండి. మీరు ఏ రోజైతే రక్షణ పొందారో ఆ రోజు దేవుడు మీకు ఇచ్చిన స్థితి ఏదంటే దేవుని బిడ్డగా ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చారు. పరిశుద్ధ దేవుని బిడ్డగా దేవుడు నిన్ను నిలబెట్టాడు. అయితే మనము రక్షణ పొందాం, కానీ ఏం చేయమంటే ఆ రక్షణకు తగినటువంటి ఫలాన్ని ఫలించట్లేదు. దేవుని బిడ్డలు అంటున్నాం. దేవుని బిడ్డలుగా రక్షించబడినప్పుడు దేవుని బిడ్డగా దేవుడు చూస్తున్నాడు. ఈ లోకంలో మనుషులు మనల్ని దేవుని బిడ్డలుగా చూడాలి. ఎలా కనబడతాం దేవుని బిడ్డలుగా? ఎలా అంటే మన ప్రవర్తన ద్వారా. అదే ఫలం అండి. యేసుప్రభు వారు అదే భావాన్ని చెప్పారు. ఒక చెట్టు దేని చేత అది మంచిదో చెడ్డదో తెలియబడుతుంది? దేని చేత? కరెక్టే, ఫలాలు. ఒక చెట్టు మంచిది ఎప్పుడవుద్ది? ఫలాలు మంచివి అయితే కనుక చెట్టు మంచిది అవుద్ది. చెడ్డదైతే చెట్టు కూడా చెడ్డదే అంటాం. ఆ చెట్టుకాయలు చాలా బాగుంటాయి, వేసవికాలం వస్తే ఇదే మన తంతు. అంటే మీకు కాదు కానీ మీకు అని కొనుక్కు తింటమే. నాకు చిన్నప్పుడు మా ఊర్లో ఉన్న చెట్లన్నీ తెలుసు. మామిడి చెట్లు ఏంటి, సీమ సింతకాయలు అంటారు. చీమ సింతకాయలా? అవి తర్వాత ముంజికాయలు. ఏ చెట్టు కాయలు బాగుంటే బాగా తెలుసు. ఆ చెట్టు అవసరమైతే నైట్కి స్కెచ్ గీసి కోసుకొస్తాం. ఎందుకని? ఆ చెట్టు బాగుంటాయి. ఆ చెట్టుకు ఒక బ్రాండు. ఈ చెట్టు కాయలు పెద్దగా ఉంటాయి కానీ ఒగరుగా ఉంటాయి అంటాం. ఇంకొంచెం బాగా పండితే బాగుంటాయి. ఏం చేస్తాం? వాటిని వెంటనే కొయ్యం. బాగా పండి పెద్దవయ్యేదాకా ఉంచి ఆ తర్వాత కోసేవాళ్ళు. దేని బిడ్డలారా, ఒక సాధారణంగా కళ్ళ ముందు కనబడే చెట్టుకే ఒక మార్కేసి ఇది మంచి చెట్టు, ఈ చెట్టుకాయలు బాగుంటాయి, ఇది అన్నీ నువ్వు అంటున్నప్పుడు, నువ్వు నేను అంటున్నప్పుడు నీకు నాకు కూడా మరి ఎవరొకళ్ళు స్టాంప్ వేయరా? మరి ఏ స్టాంప్ వేయాలని కోరుకుంటున్నారు? దేవుడైతే ఆయన బిడ్డగా పరిశుద్ధుడిగా నిన్ను నిలబెట్టాడు, నిన్ను రక్షించాడు. నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందగానే నిన్ను నూతనమైన సృష్టిగా పరిశుద్ధుడిగా మార్చి
పవిత్రుడిగా మార్చి ఆయన బిడ్డగా నిన్ను నిలబెట్టాడు. అది దేవుడిచ్చి నీకు ఇచ్చిన స్థానం. మనం ఏం చేయాలి? ఆ స్థానాన్ని కాపాడుకోవాలని. హల్లెలూయా. దేవుని బిడ్డగా మన జీవితాన్ని కొనసాగించాలి. దేవుని బిడ్డగా మనం మన జీవితంలో ఫలించేవారు ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మొట్టమొదటిగా గమనిద్దాం, యేసుక్రీస్తు వారి ద్వారా పొందినటువంటి స్థితి, పరిశుద్ధపరచబడ్డాం, దేవుని బిడ్డలుగా మార్చబడ్డాం. అయితే ఈరోజు మనము ఆ స్థితిలో ఆయన బిడ్డలుగా మన జీవితాన్ని కొనసాగించడం చాలా అవసరమండి. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించబడడం ఒకరోజు ప్రాసెస్. ఒకరోజు దేవుని బిడ్డగా, ఒక్క రోజులోనే, ఆ క్షణంలోనే దేవుని బిడ్డగా నువ్వు మార్చబడ్డావు. అది మొదలుకొని నువ్వు దేవుని బిడ్డగా బ్రతకడం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. భక్తి జీవితంలో చాలామంది దీన్ని గమనించరు. అందుకే ఈ మధ్యకాలంలో నేను ఈ మాటను ఎక్కువ వాడుతున్నాను. భక్తి అంటే కేవలం ప్రార్థన మాత్రమే కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. దయచేసి అంగీకరించండి, దాన్ని అర్థం చేసుకోండి. భక్తి అంటే కేవలం ప్రార్థన మాత్రమే కాదండి. నో, ప్రార్థనే అని ఎక్కడ కూడా బైబిల్లో రాయబడి. మనలో ఉండాల్సింది ఏం తెలుసండి? ఈ మాటను బట్టి మీరు ఎవరు చిన్నపుచ్చుకోవద్దు. మీరు చేస్తున్న ప్రార్థన తగిన విధంగా ఫలాలు ఫలించండి. అది ప్రోత్సాహం. ఎందుకంటే ఈ మాటని అంటే పాస్టర్లు చాలామంది ఫీల్ అయ్యారండి. చాలామంది ఫీల్ అయ్యారు. ఇదే చెప్పాను, ప్రార్థన చేసేవాళ్ళంతా భక్తి పట్ల నేను అనుకోను అని చెప్పి ఆ మాట అనేసరికల్లా అలా ఎలా అంటారన్నారు. అప్పుడే నిదానంగా ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. గుర్తుందిగా? ఏ ఉదాహరణ? పొలం. ఎన్ని ఎకరాల పొలం? 3 ఎకరాల పొలం. గుర్తుందా? ఉందా లేదా? లేదు. అసలు విన్నారా లేదా? అంటే మీది ఇప్పుడు చెప్పండి, ఏ నెల చెప్పండి. వాక్యాన్ని మర్చిపోయారంటే మీది ఏ నెల? మరలా చెప్తున్నాను మీకోసం. 3 ఎకరాలు. మొదటి ఎకరం పొలానికి చక్కగా దున్ని నీళ్లు పెట్టండి. 2వ ఎకరం పొలాన్ని దున్ని విత్తనాలు చల్లండి. 3వ ఎకరం పొలం దున్ని విత్తనాలు చల్లి నీళ్లు పెట్టండి. ఓకే, మొదటి ఎకరం దున్నాం, నీళ్లు పెట్టాం, ఏమవుతుంది చెప్పాలి? మొక్కలు మొలుస్తాయి, పిచ్చి మొక్కలు మొలుస్తాయి. రోజు నీళ్లు పెడతామంటే ఆ మొక్కలు పెరుగుతూ ఉంటాయి, ఆ మొక్క బాగా పెరుగుతూ ఉంటాయి. 2వ ఎకరం పొలానికి నీళ్లు పెట్టలేం, విత్తనాలు చల్లి వదిలేసాం, ఏమవుతాయి? ఆ విత్తనాలు అలాగే ఉంటాయి, నిష్ప్రయోజనం. అయితే పక్షులు ఎత్తిపోచుకొని ఏమాత్రం ఫలించవు. 3వ ఎకరం పొలానికి విత్తనాలు చల్లి నీళ్లు పెట్టాం, రోజు నీళ్లు పెడుతున్నాం, ఏమవుతాయి? ఆ విత్తనాలు ఫలిస్తాయి, వేరు తన్ని చిగురించి మొలసి ఫలాలు వస్తాయి. ఓకే, ఇప్పుడు చూద్దాం. మొదటి ఎకరం పొలంలోకి రండి. మొదటి ఎకరం పొలం ఎలా ఉంది? చూడటానికి ఎలా ఉంది? ఎలా ఉంది? దూరం నుంచి చూస్తే పచ్చగా ఉందండి. ఏ ఎకరం పొలం ఇది? మొదటి పొలం. 2వ ఎకరం పొలం ఏమీ లేదు. 3వ ఎకరం పొలం ఎలా ఉంది చూడటానికి? ఇది కూడా పచ్చగా ఉంది. బైబిల్లో ఒకటి చూపిస్తాను, జాగ్రత్త చూడండి. ఒకసారి వద్దాం, ఆదికాండంలోకి రండి. ఒక ఆయనతో అబ్రాహాము అంటున్నాడు, నాన్న నీకు నాకు కొంచెం తేడా ఉంది కానీ నీ పనోళ్ళు నా పనోళ్ళు అని చెప్పేసి అని అబ్రాహాము తన సోదరుడైన అన్న కుమారుడైన లోతుతో ఒక మాట అన్నాడు. చూడండి, 9వ వచనం, 13వ అధ్యాయం ఆదికాండం 13:9, 13:10. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచాడు. యెహోవా పట్టణములను సొదొమ గొమొర్రా పట్టణంలో నాశనము చేయక మునుపు సోయారు వరకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీరు పారు దేశమై ఉండెను. ఎలా ఉందంట? యెహోవా తోట అంటే
ఏదెన్ తోట. ఏ దేశం అది? ఏ ప్రాంతం? సొదొమ గొమొర్రా. ఐగుప్తు అనేది చాలా ఫర్టైల్ సాయిల్. అది కూడా అబ్రహాం వెళ్ళిన దేశంలో కరువు వచ్చింది, కానీ ఐగుప్తులో కరువు లేదు. తర్వాత యోసేపు కాలంలో ఈ వాగ్దాన భూమిలో కరువు వచ్చింది, కానీ ఐగుప్తులో కరువు లేదు. జాగ్రత్తగా ఆలకిద్దాం. అయితే దేని బిడ్డలారా, ఇక్కడ అది దేవుని తోటలాగా ఉంది. ఏది? సొదొమ గొమొర్రా. సొదొమ గొమొర్రా అంటే ఎలాంటి పట్టణం? భయంకరమైన పట్టణం. భయంకరమైన పట్టణం ఎలా కనబడుతుంది చూడటానికి? పచ్చని తోట వలె, దేవుని తోట వలె ఉందంట. దేవుని తోట అది కాదండి. అందుకే నేను చెప్తున్నాను, మొదటి పొలం లాంటి భక్తి చేయొద్దు. నేను అందుకు ఆ మాట చెప్పగానే పాస్టర్లు అందరూ చప్పట్లు కొట్టారండి. అలా అడిగారు, ఎక్కడదని? ఎక్కడది కాదు, అనేక పరిస్థితులు చూసి దేవుడు ఈ సంవత్సరం ఇచ్చాడు. ఇది జనవరిలో అంటే చాలా నిజం. అసలు అది చాలా కరెక్ట్ చెప్పారు. దేని బిడ్డలారా, పచ్చదనాన్ని చూసి పంట అనుకోవద్దు. పచ్చదనంలో ఫలాలు ఉన్నాయో లేవో చూడండి. అది నేను మిమ్మల్ని అందరిని అలాగే చూస్తాను. నేను మొహమే చెప్తున్నాను, మిమ్మల్ని అందరినీ అలాగే చూస్తాను. మీరు చేసే ప్రార్థన బట్టి దేవుని స్తోత్రం, సంతోషం. మీలో ఫలాలు నేను కాదండి, దేవుడు చూస్తాడు. మీ పచ్చదనం దేవుడికి అవసరం లేదు. భక్తులు ఏం కావాలి దేవుడికి? యేసుప్రభు వారు ఒక చెట్టు పచ్చగా ఉందని వెళ్ళారు, ఆకలి వేసి. దాని గురించి ధ్యానాల్లో, లెంట దినాల్లో ధ్యానిస్తూ ఉంటాం. వెళ్ళేసరికి అదే చెట్టు పచ్చగా ఉంది, ఫలాలు ఉన్నాయా? లేవు. దేని బిడ్డలారా, ఫలాలు లేనటువంటి స్థితి భక్తే కాదు, ఆత్మీయత అసలే కాదని. అది పిచ్చ మొక్కలతో సమానం. నీరు ఎక్కడ పెట్టినా అక్కడ పిచ్చి మొక్కలు మొలుస్తాయి, పచ్చదనం వస్తుంది. కాబట్టి పచ్చదనాన్ని బట్టి ఒక వ్యక్తిని భక్తుడు, ఒక వ్యక్తి భక్తుడు కాదు అనుకోకండి. దేన్ని బట్టి భక్తుడు అవుతాడంటే కేవలం ఫలాన్ని బట్టి ఒక వ్యక్తిని భక్తుడిగా మనం చూడాలి. ఆమేన్, హల్లెలూయా. దేని బిడ్డలారా, ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఫలించాలి. ఎలా ఫలించాలంట? యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి రండి. యేసు ప్రభువు చాలా చక్కగా ఆ ఉపమానంలో చెప్పుకొచ్చారు. ఆ ఉపమానంలో 4 రకాలైన స్థానాలు ఉన్నాయి. ఆ 4 వచనాలు చదివిస్తాను. ఆ 4 స్థానాల్లో మీరు ఏ స్థానంలో ఉన్నారో మిమ్మల్ని మీరు చూద్దాం. ఒకసారి చూడండి. 15వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. నేను చదువుతాను, వినండి మీరు జాగ్రత్తగా. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను. మొదటిది ఏంటంటే ఫలింపని తీగ అంటే ఏంటి? నో ఫ్రూట్స్, ఫలాలు లేనటువంటి తీగ. ఇది ఒక మొదటి తీగ. ఫలాలు ఉన్నాయా లేవా? ఈ తీగ ఫలాలు లేవు. రెండవ తీగ, ఆయన తీసివేయను. ఫలించు ప్రతి తీగ, ఫలించే తీగ. రెండవది ఏంటి? ఫలించు తీగ. దాన్ని అండర్లైన్ చేయండి. మొదటిది ఫలింపని తీగ, రెండవది ఫలించే తీగ. మరి ఎక్కువగా ఫలింపవలెనని అంటే మరి ఎక్కువగా ఫలించే తీగ. ఆ రెండవ వచనంలోనే, ఆ రెండవ వచనంలో 3 రకాలైన తీగలు ఉన్నాయి. ఫలములు లేనటువంటి తీగ ఉంది, ఫలించే తీగ ఉంది, మరి ఎక్కువగా ఫలించే తీగ ఉంది. 4వది ఏంటంటే 5వ వచనానికి వద్దాం. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఇది 4వ తీగ అండి. ఇప్పుడు చెప్పండి, మనం ఏ స్థితిలో ఉన్నాం? ముందు ఏ పొలం చెప్పండి? ఏ పొలం? 1వ పొలమా, 3వ పొలమా? చెప్పండి. ఈరోజు ఎక్కువ సమయం వాక్యం చెప్పిన కరెక్ట్గా 1/4 గంటలు ముగిస్తాను. చెప్పండి, ఏ పొలం మంది? 1, 2 కాదు, 3. 1 కానీ 3 కానీ. అమ్మా, 3వ పొలంలాగా ఉండాలి, మంచిది. మనం ఏ పొలంలాగా ఉన్నాం? చెప్పండి, ఏ పొలంలాగా ఉంటున్నాం? దేని బిడ్డలారా, నా ఆశ ఒకటే, దేవుని యొక్క వాక్యం వెలుగులో మనం ఎలా ఉన్నాం తెలుసుకోవాలి. దేని బిడ్డలారా, 3వ పొలంలాగా మనం ఉండాలి. ఆమేన్. నిజం నేను చెప్తాను,
నేను సేవకులకి ఎప్పుడు చెప్తాను, ఏమో తెలుసండి, మా వాళ్ళు మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు. నిజమండి, ప్రార్థన చేయడంలో దేవుడు మనకి ఇచ్చిన కృప చాలా గొప్పది. అలా అని సంపూర్ణంగా ఏదో ఫలాలు లేని స్థితిలో ఉన్నామని కాదు, కానీ ఫలించే స్థితిలో ఉన్నాం. మనం మరీ ఎక్కువగా ఫలించే స్థితికి, బహుగా ఫలించే స్థితికి మనం వెళ్ళాలి. ఆమేన్. మొదటి పొలం మాత్రం కాదులేండి, నో, ఎప్పుడు అలా అనుకోకండి. నేను మీ మీద ఆ నేరారోపణ చేయాలని నేను అనుకోవట్లేదు, కానీ ఫలిస్తున్నాం. మరి ఎక్కువగా ఫలిస్తున్నామా, బహుగా ఫలించే స్థితిలో ఉన్నామా, దాన్ని చూసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఒక చెట్టుకి ఒక కాయ కాస్తుంది, ఏమన్నా హ్యాపీనెస్ ఉంటుందా చెప్పండి? లేదా అదే చెట్టుకి ఆ కొమ్మక కాయ, ఆ కొమ్మక కాయ, ఈ కొమ్మక కాయ, ఈ కొమ్మక కాయ, ఈ కొమ్మక కాయ, ఈ కొమ్మక, మొత్తం మీద 7 కొమ్మలకి 7 కాయలు కాస్తాయి. అదేమైనా ఆనందంగా ఉందా? ఇంకో కొమ్మ ఉంది, ఇంకో చెట్టు ఉంది, అది అసలు కొమ్మకేంటి లెక్కించలేని కాయలు ఉన్నాయి. అది బహుగా ఫలించడం అంటే ఎలాంటి స్థితి కావాలి మనకు? ఆ స్థితి కావాలి. దేని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మన జీవితంలో ఏ లోపాన్ని మనం అంగీకరించాం. మీరు ఒప్పుకుంటారు లేదో, ఒంట్లో అనారోగ్యం ఉంది, ఏం చేస్తాం? ఏ రోగం ఉందో దానిని జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి దానికోసం మందు వాడి ఆ రోగాన్ని తగ్గిస్తాం, ఆ రోగాన్ని పోయేలాగా చూసుకుంటాం, ట్రీట్మెంట్ తీసుకుంటాం. అంటే శారీరక బలహీనతను అంగీకరించాం. ఆర్థికంగా కొంచెం బాగా ఇబ్బందులు పడుతున్నాం అనుకోండి, దానిలో కూడా అభివృద్ధి చెందాలని ఎంతో కొంత చాలా ప్రయాసపడతాం. అంటే ఆర్థిక బలహీనతను కూడా అంగీకరించాం. మనశ్శాంతి లేదనుకోండి, పోతే పోయిందిలే, మనశ్శాంతి లేకపోతేనే మంచిది అనుకుంటారా? అనుకోరు. మనశ్శాంతి కావాలి, మనశ్శాంతి కావాలి, మనశ్శాంతి కావాలంటారు. అంటే మనశ్శాంతి దేనివల్ల రావట్లేదు, దాన్ని సరి చేసుకుంటాక జాగ్రత్తగా పడతాం, మనశ్శాంతి కొరకు వెతుకులాడతాం. అంటే ఇది బలహీనతను కూడా ఒప్పుకోం, శారీరకంగా ఒప్పుకోం, మానసికంగా ఒప్పుకోం, తర్వాత ఆర్థికంగా ఒప్పుకోం, తర్వాత సామాజికంగా అందరూ ఎదుగుతున్నారు, మనం కూడా ఎదగాలనుకుంటాం, తప్పలేదు. అంటే సామాజిక లోపాన్ని కూడా అంగీకరించలేం మనం. నా ప్రశ్న, ఆధ్యాత్మిక లోపం ఉంది, దాన్ని సరి చేసుకుంటున్నామా? ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు, వారిని చూసి ఆధ్యాత్మిక నేను ఎదగాలనేటువంటి ఆశ నీలో కలుగుతుందా? నీలో ఉన్న ఆధ్యాత్మిక లోపాన్ని గురించి నువ్వు శ్రద్ధ వహిస్తున్నావా? జాగ్రత్తగా ఆలోచించాను బిడ్డలారా. మన జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగకుండా చేసేటువంటి ఒక బలమైన శత్రువు ఒకడు ఉన్నాడు. ఎవరో తెలుసా? ఎవరు? గట్టిగా చెప్పాలి. నాకు వినపట్లేదా, లేకపోతే మీరు ఇప్పుడు చెప్పండి. మనం ఆత్మీయంగా ఎదగకుండా మనకు ఒక పెద్ద అడ్డుబండి, ఒక పెద్ద బలమైన వాడు ఒకడు ఉన్నాడు. ఎవరత్నం? అమ్మ అపవాది. ఓకే, వెరీ గుడ్. శరీరం, వెరీ గుడ్, బాగా చెప్పారు. సైతాన్ అన్నారు కదా. ఒక రోజున అందరూ కూడా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేస్తుంటే సైతాన్ బయట కూర్చొని ఏడుతున్నాడు. సరే, దేవుడు అడిగాడు సైతాన్ని, ఏం నువ్వు ఎక్కడ కూర్చొని ఏడుతున్నావని. వాళ్ళు చాలా చేసి వస్తున్నారు, వాళ్ళు అనుకునే వాళ్ళు చేస్తున్నారు, వచ్చింది సన్నిధికి వచ్చి మళ్ళీ నీకు చెప్తున్నారు, ప్రభువా సైతాన్ నన్ను శోధించడం వాళ్ళు చేశానయ్యా, సైతాన్ నన్ను అలా చేసిందయ్యా అని చెప్పేసి అంటున్నారు. అన్నీ నా మీద నెడుతున్నారు, నేను ఎక్కడ చేయించాను, అసలు వాళ్ళ జోలికి వెళ్ళలేదు అంటున్నాడు సైతాన్. అది జోక్ అనుకోండి, కానీ సాతాను ఎప్పుడు కూడా వాడు బలంగా పనిచేస్తాడు. వాస్తవం, వెరీ గుడ్. సాతాను దేన్ని వాడుకుంటాడు? మన శరీరాన్ని వాడుకుంటాడండి. దేని బిడ్డలారా, శత్రువు దాడి చేసేటప్పుడు ఎలా దాడి చేస్తాడంటే, ఒక దేశం మీదకి దాడి చేయాలి. ఆ దేశం మీద దాడి చేయాలన్నప్పుడు ఏం చేస్తారంటే, ఆ దేశం యొక్క బలాలు, ఆ దేశం యొక్క బలహీనతలు చూస్తారు. ఆ దేశం యొక్క బలం ఏంటి? ఓ, వాళ్ళకి బలం ఉంది. వాళ్ళ బలహీనత ఏంటి? ఇది వాళ్ళ బలహీనత. ఉదాహరణకు అనుకుందాం, ఇశ్రాయేల్ దేశం మీద దాడి చేశారు. ఇశ్రాయేల్ దేశం యొక్క బలం ఏంటి తెలుసండి? ఐరన్ డోమ్. ఐరన్ డోమ్ అనేది ఒక రక్షణ కవచం. అది ఇతర దేశాల నుంచి ఏదైనా ఒక బాంబు వచ్చి ఆ దేశం మీద పడుతుందంటే అది ఆటోమేటిక్గా రావడం పసిగట్టి గాల్లోనే దాన్ని పేల్చేస్తుంది. పాతకాలం సినిమాల్లో ఉంటుంది చూడండి,
అనేగానే ఇక్కడి నుంచి ఒక బాణం వేస్తాడు. ఇతను ఏదో అనుకుని వేస్తాడు ఆ బాణం. ఇది కొంత దూరం వెళ్ళిన తర్వాత అగ్నిగా మారుద్ది. అప్పుడు వాళ్ళు ఇంకో బాణం వేస్తారు. ఆ బాణం ఏమవుద్దంటే నీళ్ళుగా మారుద్ది. ఈ రెండు కొట్టుకుంటే చూడలేదా మీరు? ఇప్పుడన్నీ కాల్చిపారటం డిష్యూ ఫైటింగ్లు హిట్లు పాతకాలం అన్నీ ఇట్లా అనుకోవడం, ఇలా ఒక బాణం వేయటం రకరకాలుగా మారుతాయి. ఒక బాణం 10 బాణాలు అవుతాయి. చూడలేదా? వెరీ గుడ్. అంటే చూసిన వాళ్ళంతా నా బ్యాచ్ మీరు. వెరీ గుడ్. చూడని వాళ్ళంతా ఆ తర్వాత అప్గ్రేడెడ్ వర్షన్ వాళ్ళు. అయితే దేని పెట్టలేరా చూడండి. అయితే అలాంటి అద్భుతమైన రక్షణ కవచం ఉంది. కానీ ఏం చేశారంటే చూశారు, ఓకే ఈ ఐరన్ డోమ్ ఎన్ని మిసైల్స్ని ధ్వంసం చేయగలదు అనుకుందాం, కొన్ని వందలు చేయగలదు అనుకుందాం, ఒక 1000 ఒక 900 ధ్వంసం చేయగలదు ఉన్నాయన్నీ కూడా. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 2000 మిసైల్స్ ప్రయోగించారు. 900 ధ్వంసం చేసిన తర్వాత అది పనిచేయడం అయిపోయింది. మిగిలిన 1000 వెళ్ళి ఆ దేశాన్ని నాశనం చేయడం మొదలుపెట్టింది. ఒక దేశం మీద యుద్ధానికి వెళ్ళాలంటే శత్రువు చేసే పని ఆ దేశం యొక్క బలాన్ని, దాని యొక్క బలహీనతను రెండు కూడా పరిగణ తీసుకుని బలహీనమైన దాని మీద దాడి చేస్తాడు. సాతాను చేసే పని ఏంటంటే, మీరు చెప్పింది కరెక్టే, సాతాను బయట కూర్చుని ఆడు ఏడ్చినా ఆడిని ఒప్పుకోను నేను. ఎందుకంటే వాడే ప్రథమ సూత్రధారి, ఫస్ట్ నుంచి వాడే. అలా అని ప్రతి వాడి మీద తోసేసి ఊరుకోకండి. అయ్యా మీరు సాతానికి సంపూర్ణంగా లోబడిపోయి సాతానికి శిష్యులాగా అయిపోయి ఏం లేరు కదా, ఉన్నారా? లేకపోతే సంతోషం. ఒకవేళ ఉంటే మాత్రం వాడి చేతితో ఆడతా, శిశువా నువ్వే శిశువా. గుర్తున్నారు ఎవరెక్కడ? నూతన్ ప్రసాద్. నా చిన్నప్పుడు చూశాను. కొత్త దేవుడండి కొత్త దేవుడు, సైతాన్ సినిమా. సైతాన్ ఎలా పనిచేస్తాడో చూడాలంటే ఆ సినిమా చూడండి. ఎందుకంటే అందులో చాలా చక్కగా చూడ కొంత ఫన్నీగా ఉంటుంది. కానీ సాతాను ఒక వ్యక్తిని తన బలహీనతను మీద దాడి చేసి ఆ బలహీనతను ఆధారంగా చేసుకుని అతను చేయకుండా పనులు ఎలా చేయిస్తాడో అందులో చాలా బాగా చూపించాడండి. దేని బిడ్డలారా, మన భక్తి జీవితంలో మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన బలహీనతను, అంటే శరీరంలో ఏ విషయంలో ఆత్మీయంగా బలహీనతగా ఉన్నామో మనం గ్రహించుకోకపోతే, ఆ బలహీనత విషయమై మనం జాగ్రత్త పడకపోతే, నేను చెప్పగలిగే మాట ఒకటే, నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లటం అనేది ఒక కళ, ఒక భ్రమ, అసాధ్యమైన పని. అంటే చేయవలసిన పని ఏంటంటే, నీలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక బలహీనత ఏంటి? శారీరక బలహీనత చూసాం, ఆర్థిక బలహీనత, సామాజిక బలహీనత, మానసిక బలహీనతలు ఏదున్నా కూడా ఊరుకోం, అన్నీ కూడా తీసివేసుకోవాలనుకుంటాం. నీలో ఉన్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక బలహీనత ఏంటో గ్రహించుకో. ఎందుకు ఈ మాట గురించి చెప్తున్నానంటే, గడిచిన వారం రోజులు కూడా దైవజనులు ఎబ్నేజర్ శామ్యుయల్ గారు ఆయన పరిశుద్ధత గురించి చెప్పారండి. ఆయన చెప్పినటువంటి భావాలు కాదు కానీ ఇవి, ఆయన చెప్పిన భావాలు ఒకటి ఏంటంటే, ఒక భావం అది ప్రతిరోజు కూడా మనం పరిశుద్ధంగా జీవించాలి. ఎలా అంటే, మన శరీర కోరికలను, శరీరము ఆడే విధానాన్ని మనము డిసిప్లిన్ క్రమపరిచి మన శరీరాన్ని క్రమపరుచుకుంటేనే కానీ ఆధ్యాత్మికంగా మనం జీవించలేమండి. అంటే అర్థం ఏంటంటే, ముందు చేయవలసిన పని మన యొక్క బలహీనత ఏంటో మనం తెలుసుకోవాలి. నాలో ఉన్న బలహీనత ఏంటి? శారీరకంగా మనిషి శరీరానికి ఉండే బలహీనతలు ఏంటి చెప్పండి? దేవునికి వ్యతిరేకంగా చేసే బలహీనతలు ఏమి ఉన్నాయి? నిద్ర, ఓకే, నిద్ర ఒకటి. అబద్ధాలు ఆడతాం, నోరు, వెరీ గుడ్. ఇంకా చూపులు, చెడు చూపులు, పాపపు చూపులు, దుష్ట చూపులు, అసూయ చూపులు. చూపులో చాలా రకాలు ఉన్నాయి, పెళ్లి చూపులు మాత్రం కాదు అవి. హల్లెలూయా చెప్పండి. విషపు చూపు, అసూయ చూపు, మోహపు చూపు, ఎన్నో చూపులు ఉన్నాయండి, బైబిల్లో ఉన్నాయి అవన్నీ కూడా. అంటే కళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంకా తగాదాలు ఆడకూడదు. అంటే దేన్ని కాపాడుకోవాలి? నోరుని కాపాడుకోవాలి. నోరుకి ఏం చేయాలి? నువ్వు ఎక్కువ మాట్లాడుకు నోరు మూసి కూర్చో అని చెప్పాలి. ఎవరికి చెప్పాలి? నోరుకి చెప్పాలి. నోరుని ఎక్కువ మాట్లాడినవ్వకూడదు, దీని ఇష్టం దీన్ని పేలనివ్వకూడదు. నోరుని ఏం చేయాలి? స్వాధీనపరచాలి. దేని బిడ్డలారా, దేని బిడ్డ అర్థం చేసుకోండి.
దేవుడు మారు మనసు పొంది రక్షణ పొందగానే నీకు ఇచ్చిన స్థానం ఏంటి తెలుసా? దేవుని బిడ్డ అనే ఒక స్థానాన్ని ఇచ్చాడు. ఆ స్థానంలో ఉండి నేను దేవుని బిడ్డలాగా మాట్లాడాలి, నేను దేవుని బిడ్డలాగా చూడాలి, నా నోటి మాట దేవుడు మాట్లాడినట్టు ఉండాలి. నేను మాట్లాడినప్పుడు ఎలా ఉండాలి? ఎదుటి వారికి ఆ మాట దేవుడు మాట్లాడా అనుకోవాలి. ఎవరు మాట్లాడడం అనిపిస్తుంది? నోటిని చాలా జాగ్రత్త కాపాడుకోవాలండి. మన నోట్లో ఏ పడితే రావటానికి వీల్లేదు. నో, అర్థం చేసుకోండి. నోరు అనేది నా నోటికి సమస్య లేదు అన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. స్థలం మారిందంటే మన మాటలు మారిపోతాయి, మాట విధానం మారిపోతాయి. ఇక్కడ స్పిరిచువల్గా మాట్లాడతాం. యు ఆల్ లుక్ హోలీ, సో స్పిరిచువల్. మీరంతా చాలా ఆత్మీయంగా కనబడుతున్నారు. కానీ స్థలం మారితే మన మాట విధానం మారకూడదు. మనకు బూతులు రావా? వచ్చు, ఆల్రెడీ నేర్చుకున్నాకే రక్షణ పొందాం. మరి అది ఆ రికార్డు తీయటం ఎందుకు ఇప్పుడు? నో. పాత విధానం ఉందా? నూతన సృష్టిగా ఆయన చేశాను ఆయన అంటున్నాడు. ఆయన క్షమించి పరిశుద్ధుడిగా మార్చాను అంటున్నాడు. ఆయన ఒక నూతనమైన సృష్టిగా ఆయన బిడ్డగా ఒక స్థానం ఇచ్చాను అంటున్నాడు. మనమేమో ఆయన బిడ్డ అంటున్నాం, బయటికి వెళ్ళి మన మాటలు ఆయన బిడ్డగా కనపడట్లేదు. చాలా జాగ్రత్త. మన నోటి మాటను ఎప్పుడు కూడా నేను దేవుని బిడ్డను, దేవుని బిడ్డలారా ఏమంటాడు? ఉప్పు కారం తింటున్నాగా వచ్చేస్తూ ఉంటుంది అంటాం. కావాలి తగ్గించండి. ఒకటి ఉప్పు కారమే కారణమైతే ఇప్పుడు ఉప్పు కారం కూర్చొని ఆడవాలి. ఏమని? తినేసి నన్ను అంటున్నారని అవి అనాలి. ఏం చేద్దాం ఇప్పుడు? ఆ ఉప్పు కారం తగ్గిద్దాం, తప్పలేదు. దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పాడు చేసేది ఉప్పు కారం అయితే వాటిని తగ్గించండి. ఇంకా ఆధ్యాత్మిక జీవించకుండా చేసేది ఇంకేమున్నాయి? మీరన్నీ కూడా పైన కనపడే చెప్తున్నారు. చెప్పాలి. హృదయం అద్భుతం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది ప్రధానమైన కేంద్రం. ఈ కేంద్రంలోంచి అన్నీ వస్తాయి. యేసు ప్రభు వారు చెప్పిన మాట అదే. ఎక్కడుంది ఆ మాట? చెప్పండి ఆ మాట. యేసు ప్రభు వారు చెప్పిన మాట చెప్పండి ముందు, తర్వాత అక్కడికి వెళ్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం చదవండి. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యములను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. చూడండి, చెడ్డవన్నీయు లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచును. చూడండి, నిన్ను అపవిత్రపరిచి నీలో పరిశుద్ధత లేకుండా చేసి నీ ఆధ్యాత్మిక పతనానికి మూలమైంది ఏంటి తెలిసిన దేవుని బిడ్డలారా? నీ హృదయం. ఇందాడు మనం అనుకున్న అబద్ధం మాటలు, ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయంలో నుంచే. తర్వాత జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారములు, మత్సరములు, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఇవన్నీ కూడా హృదయంలోంచి వస్తాయండి. అందుకే యేసుప్రభువు వారు ఇంకా తేటగా చెప్పారు ఇక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయము 33, 34 వచనాలు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. ఇందాక చెప్పిన మాట అదే కదా. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? ఏం చెప్పండి, ఏంటంట? నేను చెడ్డవాడినై ఉండి మంచి మాటలు ఎలా పలకగలను? అసాధ్యమైన పని అండి ఇది, ఇంపాసిబుల్. ఒకవేళ నేను మంచివాడిని అని చెప్పి చెడ్డ మాటలు పలుకుతున్నాను అనుకోండి, అది నేను అనుకోవటమే నేను మంచివాడిని. నేను ఎప్పటికీ మంచివాడిని కాకపోతాను. అందుకే యేసుప్రభువు వారికి ఏం చెప్పారు కదా 35వ వచనంలో, 34లో, హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. ఏంటంట? దేన్ని బట్టి నోరు మాట్లాడద్ది? చెప్పాలి. హృదయాన్ని బట్టి మాట్లాడద్దండి.
కేంద్రం ఏంటి? హృదయం. మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంకా క్రిందకి వెళ్తే చూడండి, అక్కడ ప్రభు అంటున్నారు, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. అంటే మంచివాడు మంచి విషయాలను మాట్లాడతాడు. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. చెడ్డవాడు తన హృదయంలో ఉన్న చెడు విషయాలు మాట్లాడుతుంటాడు. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందదువు. దేని పెట్టారా? ప్రభు చెప్పిన మాట చూసారా? మన మాటలు చాలా ప్రాముఖ్యమైనవండి. మాటలు కాదు, మన హృదయం చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువు నీ హృదయాన్ని పరిశుద్ధపరిచాడు. ప్రభువు నీ హృదయాన్ని కడిగి ఆయన మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత, ఎప్పుడైతే నువ్వు ఆయన విశ్వసించి రక్షణ పొందావో, పరిశుద్ధ స్థితిని దేవుడు నీకు ఇచ్చాడు. పరిశుద్ధుడిగా దేవుడిని హృదయాన్ని కడిగి పరిశుద్ధపరిచాడు. అట్టి పరిశుద్ధతను కాపాడుకోవడం నీ బాధ్యత, నీ పని. కళ్ళను జాగ్రత్త కాపాడుకోవాలి, హృదయంలోకి వెళ్ళే వాటిని జాగ్రత్త కాపాడుకోవాలి. లేదంటే కనుక హృదయంలో చెడు నిండి ఆ చెడు మీద మనము ధ్యానం చేసి ఆ చెడు ప్రకారం జీవించి, అందుకే ఇర్మియా గ్రంథం నిందాడ అక్క చెప్తున్న వచ్చిన అది ఇర్మియా గ్రంథము చదవండి, 17వ అధ్యాయము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఈ మాటలు మీ బైబిల్ అండర్లైన్ చేసి ఉండాలి. ఇందా చెప్పిన హృదయం నిండిన కొలది నోరు మాట్లాడుతుంది, ఆ భాగం అంతా అండర్లైన్ చేయండి. తర్వాత ఈ భాగం కూడా ఏంటంటే, హృదయము 9వ వచనంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. మనం అన్ని వ్యాధులు పట్టించుకుంటాం. ఏ వ్యాధి పట్టించుకోం? హృదయానికి ఉన్న వ్యాధి పట్టించుకోం. హృదయానికి ఉన్న వ్యాధికి ఏం చేయాలి? ట్రీట్మెంట్ ఇక్కడ చేస్తారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో హృదయానికి ట్రీట్మెంట్ జరుగుద్ది. మీ ఇంట్లో కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఎలా? దేవుని యొక్క వాక్యాన్ని రోజు చదవడం ద్వారా. రోజు చదవండి. చదివేటప్పుడు ఏం చదువుతారు? దేవుని వాక్య జ్ఞానం కోసం చదవద్దు. ప్లీజ్ స్టాప్ దట్ నాన్సెన్స్. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞానం పెంచుకోవాలనేటువంటి ఒక పనికిమాలిన పని మనం చేయకూడదండి. దేవుని యొక్క వాక్యం అనేది జ్ఞానం కోసం చదివేది కాదు. నో, మనం నా జీవితాన్ని మార్చుకోవడం కోసం నేను చదవాల్సింది. అర్థం చేసుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని మీకు బోధించడం కోసం కాదు నేను సిద్ధపడేది. నాతో మాట్లాడయ్యా, నా జీవితాన్ని సరి చేయ ప్రభువా, ముందు నన్ను మార్చుకోవడానికి సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేసి సిద్ధపడతామండి. మీకు చెప్పడం కోసం కాదు. ముందు మీకు చెప్పడం కంటే ముందు నాలో ఉండాలి కదా. అది నేను మారాలి కదా. నేను సంపూర్ణేం కాదు, పరిశుద్ధునేం కాదు. నాకుండే బలహీనతలు నాకున్నాయి, నా పోరాటాలు నాకున్నాయి. దేవుని బిడ్డలారా, ప్రతి దాని విషయమే దేవుని దగ్గర ప్రతిరోజు నేను ఏమవుతుందో తెలుసా? దేవుని సహాయం కోరుకుంటాను. మనం అందరం కూడా, నేను ఒకటే చెప్పగలను, నేను పరిశుద్ధుడిని అయ్యాను అంటే అదే నా ఆఖరి రోజు నా లెక్కలో. వింటున్నారా? అలా అంటే ఎక్కువ కాలం బతుకుదామని పాపి చిరాయిలాగా పాపాలు చేస్తే బతకొద్దు. ఏం చెప్పండి? లోక సామెత ఏంటి? పాపి చిరాయు అంటే పాపి ఎక్కువ కాలం బతుకుతాడు. దాన్ని నేను చెప్పిన దానికి పాపి చిరాయు అనే భావం కాదు. నాలో సంపూర్ణత పరిశుద్ధత వచ్చిందన్న రోజున దేవుడు నన్ను తీసుకుంటాడండి. నేను దృఢంగా నమ్ముతాను. నేను దేవుడు నాకు ఇచ్చిన సమయం ఇస్తాడు అయినా మార్చుకోవట్లేదు అనుకోండి, చాలారు బాబు నీకు ఇచ్చిన టైము, ఎన్ని అవకాశాలు ఇచ్చినా నువ్వు మార్చుకోకపోగా ఇంకా అవకాశంగా తీసుకుంటున్నావు అని అప్పుడు దేవుడు తీసుకుంటాడు. అందుకే దేవుడు వాక్యం అన్నమాట, ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు హఠాత్తుగా ఇదవుతాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చాలా శ్రేష్టమైందండి. అర్థం చేసుకుందాం. నీ హృదయాన్ని నువ్వు జాగ్రత్త కాపాడుకోవాలి. నీ హృదయంలో ఏ ఆలోచన కదిలాడుతున్నాయో, మెదులుతున్నాయో, నీ హృదయంలో ఏది దాచబడిందో దాన్ని జాగ్రత్త చూసుకో. నీ లోపం ఏదైతే ఉందో ఆ లోపాన్ని, దాని విషయమై నువ్వు జాగ్రత్త పడిపోతే, నేను ఒకటి చెప్పగలను, నీలో ఉన్న శారీరక బలహీనత విషయమై నువ్వు జాగ్రత్త పడిపోతే అది నీ యొక్క శరీరాన్ని క్షీణింపజేసి నిన్ను ఎలాగైతే ఈ లోకం నుంచి తీసుకెళ్ళిపోద్దో, అలాగే నీ హృదయంలో ఉన్నటువంటి పాపం విషయమై నువ్వు శ్రద్ధ కలిగి జాగ్రత్త పడి దాన్ని హ్యాండిల్ చేయకపోతే కనుక నిశ్చయంగా నేను చెప్పగలిగే మాట ఒకటే, నీ పాపమే నిన్ను లాక్కుపోతాను. నీ పాపమే లాక్కుపోతుంది. ప్రతి ఒక్కడికి ఒక బలహీనత. దావీదుకు ఒక బలహీనత ఏంటది? అనేక మందిని చేసుకున్నాడు, అదే ఆయన బలహీనత.
అనేక మంది ఉన్నా పరాయవాడి స్త్రీ కావాల్సి వచ్చింది. దావీదు బలహీనత అది. సొలొమోను యొక్క బలహీనత. అనేక మందిని చేసుకున్నాడు. ఆ వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే తన హృదయాన్ని అన్ని దేవతల వైపు తిప్పేశారు. నీ బలహీనత ఏంటో నీకు తెలియాలి. నీ బలహీనత నీకు తెలియదా? తెలియకపోతే ఒక పని చేయండి, వాక్యం చదవండి. వాక్యం అనేది స్కానింగ్ లాంటిదండి, మోస్ట్ పవర్ఫుల్ దెన్ దట్. చాలామంది ఏమంటారంటే స్కానింగ్లు రిపోర్ట్లు అన్నీ చేయించానండి, నాకు ఏ రోగమో తెలియట్లేదు అంటారు. అప్పుడు నేను అంటే నీకు ఉన్నది మాయ రోగం అంటాను. పైకి అనలేండి, ఎందుకంటే మళ్ళీ అంటే ఫీల్ అవుతారని. మాయరోగం అంటే ఏంటి తెలుసండి? మాయరోగం అంటే మీరు చెడుగా నమ్ముకోకండి, మాయమైపోయిన రోగం. కనపడిన రోగాన్ని మాయరోగం అంటారు. కనపడేదాన్ని కనపడ్డాను, మాయమైపోయాను. మాయరోగం అంటే పనికిమాలిన పదం అనుకోకండి. నో, మీకు కనపడిన రోగం ఉందని అర్థం. అది మనసులో ఉంది. ఏ రోగం ఉంది? ఆ రోగాన్ని ఏమంటాం? రిపోర్ట్లో నీ శరీరంలో ఉన్న రోగం దొరకదేమో, కానీ బైబిల్ చదివితే నీలో ఉన్న ప్రతి లోపం నీకు స్పష్టంగా కనపడుద్దండి. ఐ ఛాలెంజ్ యూ దట్. దేవుని యొక్క వాక్యంలో ఉన్న గొప్ప శక్తి అది. నీ హృదయాన్ని నువ్వు కానీ సిద్ధపరచుకోకపోతే జరిగే మాట వినండి. త్రోవ పక్క నేల కలిగిన వ్యక్తిగానో, రాతి నేల కలిగిన వ్యక్తిగానో, ముళ్ళ తుప్పలు కలిగిన వ్యక్తిగానో ఉంటావు. మంచి నేలగా ఎప్పటికీ కాలేవు.